హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి మనము యూఐలో ఇన్బుల్డ్ లో వచ్చిన యూఐ బెస్టా లేకుంటే ఎక్స్టర్నల్ గా యూఐ మనం ఇన్స్టాల్ చేసుకునేది బెస్టా అనేది ఈ వీడియో. చాలా మందికి ఇన్బుల్డ్ గా వచ్చిన యూఐ కన్నా ఎక్స్టర్నల్ పవర్ఫుల్ అని అనుకుంటుంటారు, బట్ ఇది లాంగ్ టర్మ్ కి మనకు పెద్ద లాస్ అవుతుంది. అంతకన్నా ముందు నా పేరు షణ్ముఖ శ్రీ వైష్ణవ్. నేను చిన్న చిన్న కంటెంట్స్ అనేవి డెవలప్ చేస్తుంటాను అండ్ అలానే నా గురించి చెప్పాలంటే చాలా పెద్దగా అయిపోతుంది. సో మీ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. సో ఇంకా ఫస్ట్ టైం ఛానల్ ని చూస్తున్నారంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తుంటాం అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఐ అంటే ఏంటి? యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ అంటే మనము, ఇంటర్ఫేస్ అంటే ఏదైతే మనం చూస్తున్నామో మొబైల్ ని, సో అది ఇంటర్ఫేస్. మనం యూజ్ చేసి చూసేదాన్నే యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాము. యూజర్ ఇంటర్ఫేస్ లో ఇన్బుల్డ్ గా ఉంటాయి అండ్ అలానే ఎక్స్టర్నల్ గా కూడా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. సెకండ్, ఇందులో ఏది బెస్ట్? ఇన్బిల్డ్ గా వచ్చినదా లేకుంటే ఎక్స్టర్నల్ గా డౌన్లోడ్ చేసుకున్నదా? ఇన్బిల్డ్ లో వచ్చేసి వాళ్ళు ఏదైతే కస్టమైజ్ గా పెట్టింటారో అవి మాత్రమే మనము యూజ్ చేసుకోవచ్చు డెవలపర్ ఆప్షన్ నుంచి. అదే మనము ఎక్స్టర్నల్ కి వచ్చేస్తే మీకు దీంట్లో ఒక పవర్ బూస్ట్ చేయడానికి ఉంటుంది అండ్ అలానే యాప్స్ ని డ్రా చేసుకొని డిస్ప్లే పైన ఎక్కడైనా దాన్ని ఫిట్ అనేది చేసుకోవచ్చు అండ్ అలానే కస్టమైజ్ యాప్స్ ఐకాన్స్ కానివ్వండి లేకుంటే ఫాంట్స్ కానివ్వండి పెట్టుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా అంటే మీ ర్యామ్ అనేది దెబ్బతింటది అండ్ అలానే మీ ప్రాసెసర్ కూడా దెబ్బతింటది. ఎలా అంటే మీరు వాడే కొద్దీ ఆ లాంచర్ ఏదైతే యూఐ ఎక్స్టర్నల్ గా డౌన్లోడ్ చేసుకున్నది ఉంటుందో సో అది మీ ఫోన్ అనేది బూస్ట్ చేస్తుంది. బూస్ట్ చేసినప్పుడు ఆ పవర్ అంతా బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది అండ్ అలానే ప్రాసెసర్ మీద ప్రెషర్ అనేది పడుతుంది అండ్ అలానే ర్యామ్ కూడా స్లో అయిపోతుంది. సో కొద్దిగా మీ మొబైల్ అనేది డ్రైన్ అయిపోయి వస్తుంది. సో అలా మనకు ఎక్స్టర్నల్ యూఐ లాంచర్స్ అనేది వర్క్ చేస్తాయి. దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలానే డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ వచ్చేసి మీ మొబైల్ అనేది సూపర్ ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. బ్యాక్ ఎండ్ నుంచి దాని పవర్ అండ్ అలానే దాని ప్రాసెసర్ కూడా మనకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో స్లోగా మీ మొబైల్ అనేది డెడ్ అయిపోతుంది. ఎలాంటి లాంచర్స్ మనం యూజ్ చేయాలి డిపెండ్ అపాన్ యూజర్. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో డిపెండెంట్ బట్టి మనము యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం వాడుకోవాలా. యాజ్ పర్ ది గూగుల్ నార్మ్స్ టాప్ లో వచ్చేసి మనకు నోవా లాంచర్ అనేది ఉంది. ఎలా పనిచేస్తుంది అంటే కస్టమైజేషన్ ఇస్తుంది అండ్ అలానే ఫాంట్ కస్టమైజేషన్ ఉంటుంది అండ్ అలానే మీరు యాప్స్ ఎక్కడైనా కానీ డ్రాన్ చేసుకొని మీరు ఈజీగా దాన్ని పర్ఫామ్ అనేది చేసుకోవచ్చు. ఈ యూఐ లాంచర్స్ మీ మొబైల్లో ఏం చేస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్బుల్డ్ లో వచ్చేసే మీ కస్టమైజేషన్ ఫోన్ ఏదైతే కంట్రోల్ చేస్తుందో సో దాన్ని మాత్రమే మనము కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ యూఐ ఇంటర్ఫేస్ లోకి వచ్చేసి మనం యాప్స్ ని ఈజీగా డ్రాన్ చేసుకోవచ్చు అండ్ అలానే అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది, బట్ స్లోగా మీ ఫోన్ అనేది స్లో అయిపోతుంది. ప్రెషర్ అనేది మీ ర్యామ్ అండ్ ప్రాసెసర్ మీద పడుతుంది కాబట్టి సో అది ఈజీగా స్లో అనేది అయిపోతుంది లాంగ్ టర్మ్ లో. థర్డ్ పార్టీ యాప్స్ లో మనకు ఏదైతే బెస్ట్ లాంచర్ అది వచ్చేసి మనకు నోవా లాంచర్ యాజ్ పర్ ది గూగుల్ నార్మ్స్. ఈ లాంచర్స్ లో మనకు బ్యాటరీ డ్రైన్ కాకుండా ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది వచ్చేసి మనకు యాజ్ పర్ గూగుల్ వచ్చేసి స్మార్ట్ లాంచర్ అనేది మనకు బ్యాటరీ డ్రైన్ కాకుండా చూస్తుంది. సో అలానే మనము 2 టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ లాంచర్స్ మనం పెట్టుకున్నామంటే ఈజీగా బ్యాటరీ అనేది డ్రైన్ చేస్తుంది అండ్ అలానే ప్రెషర్ ర్యామ్ మీద పడుతుంది, ప్రాసెసింగ్ కూడా తగ్గిపోతుంది. సో ఈజీగా డ్రైన్ అయిపోతుంది. సో ఏదైనా కానీ సింగిల్ ఇంటర్ఫేస్ అనేది పెట్టుకున్నామంటే ఈజీగా మనము వాడుకోవచ్చు. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఇన్బుల్డ్ లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ కి డ్రైన్ అవుతుంది అండ్ అలానే ఎక్స్టర్నల్ యూజర్ ఇంటర్ఫేస్ కి డ్రైన్ అవుతుంది. సో 1:3 వచ్చేసి ఇన్బుల్డ్ లో ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ కి అనేది వస్తుంది. అలానే 1:5 వచ్చేసి మనం ఎక్స్టర్నల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో అలా మీరు చూసుకొని ఇన్బుల్డ్ లో ఉన్న బెస్టా లేకుంటే ఎక్స్టర్నల్ డౌన్లోడ్ చేసుకోవడం బెస్టా? నేను మీకు ఇచ్చే సజెషన్ వచ్చేసి ఇన్బుల్డ్ గా వాడుతున్న యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఎక్స్టర్నల్లో మనకు బూస్టప్స్ కూడా ఉంటాయి అండ్ అలానే పర్ఫార్మెన్స్ కూడా బెటర్ ఉంటుంది అండ్ అలానే మీ మొబైల్ కూడా స్పీడప్ అనేది ఉంటుంది, బట్ అది కొన్ని రోజులకు మాత్రమే ఉంటుంది కాబట్టి సో అది మీకు లాస్ అనే చెప్పచ్చు. 6 months ఒకసారి బ్యాటరీ డెడ్ అయిపోవడం కానీ జరుగుతాయి. సో అలా లేకోకుండా డైరెక్ట్ ఇన్బుల్డ్ గా ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ని వాడినామంటే మనకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అండ్ అలానే మొబైల్ కూడా వితిన్ 6 months ఆర్ 1 year లోపు మార్చే అవసరం ఉండదు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అంటే లాంచర్స్ ఏం చేస్తాయి? జస్ట్ మీ యాప్స్ అనేది అవి రీడ్ చేస్తాయి అండ్ అలానే మీ యూజర్ ఏదైనా కానీ మీరు ఇచ్చే డేటా కూడా అది రీడ్ చేసి వేరే సపరేట్ యాప్స్కి అనేది డెవలప్ చేస్తుంది ఆటోమేటిక్గా.
బ్యాక్గ్రౌండ్ లోనే ఈ డేటా కూడా లీక్ అయిపోతుంది. సో అదే మనకు ఇన్బుల్డ్ లో వచ్చేసి ఆ సెక్యూరిటీ సిస్టమ్ నుంచి దాటుకొని ఏది వైరస్ అండ్ అలానే ఈ డేటా అనేది రీడ్ చేయదు కాబట్టి సో అక్కడ నుంచి మీ డేటా అనేది సేఫ్ ఉంటుంది. సెక్యూర్ మొబైల్ అనేది పెట్టుకోవచ్చు. డబుల్ ఇంటర్ఫేస్ వాడుతున్నప్పుడు ఏది బెస్ట్? కొంతమంది ఒక విండో ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఒకదానికి వాడతారు, ఇంకో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇంకో దానికి వాడతారు. ఆండ్రాయిడ్ చూస్ చేసుకుంటే ఇంకో విండో వచ్చేసి మనకు ఎక్స్టర్నల్ గా యూస్ చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఏదైతే విండో మనము ఎక్స్టర్నల్కి యూస్ చేస్తామో సో అది ఈజీగా డ్రైన్ అయితే అవ్వదు కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అని నేను చెప్తున్నాను. సో యూఐ గురించి తెలుసుకున్నారు కదా. సో యూఐ ఎలా మీ డివైస్లో అనేది పనిచేస్తుందో విన్నారు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి తెస్తూనే ఉంటాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి డే మోడ్ అండ్ అలానే నైట్ మోడ్లో ఉన్న డిఫెక్ట్స్ అండ్ అలానే డిఫాల్ట్గా ఉన్న ప్రాబ్లమాటిక్ సొల్యూషన్స్ ఏంటివి అనేది నెక్స్ట్ వీడియోలో అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ తెస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.